ఇప్పుడు దేవుని పేరట కార్యక్రమాలు చేస్తున్నారు సమాజంలో. ఆ దేవుని పేరట చేసే కార్యక్రమాల్లో కొంతమంది శృతి మించి బరి తెగించి ఎవరి పేరట చేస్తున్నారు కార్యక్రమాలు? దేవుని పేరట. మనం కూడా అదే గుంపులో ఉన్నాం అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. నిన్న ఫేస్బుక్ లో ఒక వీడియో చూశాను, అసలు చూడకూడని దృశ్యాలు ఉన్నాయి అందులో. వెంటనే స్క్రోల్ చేసి పైకి వదిలేశాను. చిచ్చి అనిపించింది అనమాట మైండ్ కి. దేవుని పేరట కార్యక్రమం చేస్తూ అక్కడ అర్ధ నగ్న నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి ఎవరినో కొందరు స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళతో ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా కొన్ని కార్యకలాపాలు చేస్తుంటే చూడ్డానికి మనసుకు బాధేసింది. అరే, అక్కడికి పురుష భక్తులే వస్తారు, మళ్ళీ ఏ స్త్రీ భక్తులు ఎందుకు రారు నాకు అర్థం కాదు. ఇళ్లలో స్త్రీ భక్తులు ఇళ్లలోనే ఉంటారు, మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? పురుష భక్తులు. సిగ్గుండాలి కదా. మన ఇళ్లలో కూడా అలా స్త్రీలు ఉన్నారు కదా. ఆ స్త్రీలను తీసుకొచ్చి, అదే విధంగా ఉన్న అదే స్త్రీలను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి వాళ్ళనంత అసహ్యంగా అర్ధనగ్నంగా చూపించి వికృతానందం పొంది అది దేవుని పేరట చేయడం అంటే అంతకంటే నీచమైన దౌర్భాగ్యమైన పని మరొకటి ఉంటుందా? అది వ్యర్థమైన పని కాదా? దానివల్ల దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా? చూశారు, సమాజం ఇంత వ్యర్థంగా పరిగెడుతుంది. చెప్తే నొప్పి వస్తుంది కొంతమందికి. అరే తప్పురా ఇది అని చెప్తే నొప్పి వస్తుంది. మా ఇష్టం అంటారు. నువ్వు ఎవడ మాకు చెప్పడానికి అంటారు. అరే నాయనా, ఒక పని మీరు చేస్తున్నప్పుడు ఆ పని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉండాలా వద్దా? కనీసం భావితరాలకు ఉపయోగపడాలా వద్దా? సమాజాన్ని చైతన్యపరచాలా వద్దా? సమాజానికి జ్ఞానాన్ని నేర్పించాలా వద్దా? ఒక పని మనం చేసామంటే దానికి ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి. పాడు చేయకూడదు, మనుషుల్ని పాడు చేయకూడదు.